అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. కుంభరాశి వారికి ఆగస్టు 6వ తేదీ తర్వాత నుంచి ఒక్కటి కాదు, రెండు కాదు, దాదాపు 10 శుభవార్తలు ఒకేసారి వినబోతున్నారు. కేవలం మీరు చేయవలసిందల్లా మౌనంగా ఉండడమే. అసలు దీని యొక్క పరమార్థం ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ యొక్క శ్రావణ మాసంలో మంచి శుభయోగాలు పొందుకునే అవకాశం. కానీ మీకు కొన్ని అపసవ్య దిశలో, అంటే మీకు లేనిపోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే ఆ ఇబ్బందులేంటి, మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటో ముందుగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కుంభరాశి వారు ఎంతో మృదు స్వభావం కలిగిన వారు. వీరి ఎవరి జోలికి అస్సలు వెళ్ళరు. కానీ ప్రస్తుతం ఈ యొక్క శ్రావణ మాసం 5వ తారీఖు అలాగే 6వ తేదీ నుంచి మీకు ఒకేసారి 10 శుభవార్తలు వినబోతున్నారు. అవి ఎటువంటి శుభవార్తలు తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు కొంచెం అనువుగా అలాగే కొంచెం ఓపికతో ఉండవలసి ఉంటుంది. మీ యొక్క పై అధికారి మీతో కోపంగా ఏ మాట అన్నా సరే, లేదా మీతో చిరాకుగా ఉన్నా సరే కొంతవరకు ఓపిక పట్టడానికి ప్రయత్నించండి. దీనివల్ల మీకు మంచి శుభ ఫలితాలు పొందుకోవచ్చు. లేదు కాదు అని మీరు కూడా కోపాన్ని ప్రదర్శించినట్లయితే మీ యొక్క ఉద్యోగం ఊడడమే కాదు, మీ యొక్క ఉన్నటువంటి పై అధికారి మీపై కోపం తెచ్చుకొని అలాగే మీకు లేనిపోని ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అలాగే మీకు ఎవరైతే వ్యాపారంలో ఉన్నారో వారికి మిశ్రమ ఫలితాలు ఈ విషయంలో ఉండే అవకాశం ఉంది. కొంచెం ఓపిక బట్టి మీరు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, అలాగే దాంట్లో ఎక్స్పర్ట్ అంటే ఎవరైతే నిపుణులు ఉంటారో వారి యొక్క సలహాలు సూచనలు తీసుకున్నట్లయితే మీ యొక్క వ్యాపారానికి మంచి శుభ ఫలితాలు, ఆర్థికాభివృద్ధి తోడై మంచి శుభ ఫలితాలను పొందుకునే అవకాశం ఈ రాశి వారికి ఉందనే చెప్పుకోవచ్చు. అంతేకాదు మీ యొక్క కుటుంబ సభ్యులతో కొంతవరకు సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి. గత కొన్ని రోజులుగా మీరు పడుతున్నటువంటి మానసిక స్థితి నుంచి, మానసిక క్షోభ నుంచి బయటికి రావాలి అంటే ఖచ్చితంగా మీ యొక్క కుటుంబం యొక్క తోడు మీకు చాలా అవసరం అనేది మర్చిపోవద్దు. అంతేకాదు మీరు ఒంటరిగా ఉండడం అస్సలు మంచిది కాదు. దానివల్ల మీకు లేనిపోని ఆలోచనలు రావడం, లేనిపోని క్షణికావేశానికి గురైతే మీ యొక్క కుటుంబ సభ్యులతో పాటు మీరు కూడా రోడ్డు మీద పడే అవకాశాలున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ మీ యొక్క భార్య లేదా మీ యొక్క తల్లిగారి లేదా మీ యొక్క కుటుంబ సభ్యుల సలహాలు సూచనలు తీసుకోండి. లేనిపోని నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీ యొక్క కుటుంబంతో పాటు మీరు కూడా రోడ్డున పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి. ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్నారో మీకు 2-3 నెలల వరకు ఇబ్బందులు కలగవచ్చు. ఆ తర్వాత మీకు మంచి శుభయోగాలు, శుభ ఫలితాలు ఉండడంతో మీరు చేపట్టబోయేటువంటి ఏ ప్రయాణమైనా సరే మంచి శుభ ఫలితాలని పొందుకునే అవకాశం ఈ యొక్క కుంభరాశి వారికి ఉండబోతుంది. ఎప్పుడు లేనన్ని ధనలాభాన్ని కూడా మీరు త్వరలో చూడబోతున్నారు. ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది మీపై భారీగా పొంచి ఉందనేది మాత్రం మర్చిపోవద్దు. కానీ కొన్ని విషయాల్లో మీరు ఆచితూచి వివరించాలి. అవేంటంటే మీ యొక్క ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పొద్దున్నే లేచి ఉదయాన్నే 4 నుంచి 5 గంటల సమయంలో లేచి యోగా అలాగే ఆహారపు అలవాట్లను మార్చుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి బద్ధకం అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఆ లక్ష్మీ కటాక్షం అనేది మీపై ఖచ్చితంగా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. అంతేకాదు ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి మీ యొక్క కుటుంబంలోనే ఒక మంచి అమ్మాయి కానీ లేదా అబ్బాయి కానీ మీకు వధువుగా లేదా వరుడుగా వచ్చే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయాల్లో ఆందోళన చెందకుండా మీ యొక్క బాధను అలాగే మీ యొక్క కోరికలను మీ యొక్క కుటుంబ సభ్యులతో చెప్పినట్లయితే వాటికి తగ్గ మీకు సంబంధాలు తీసుకొచ్చే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఉందని చెప్పుకోవచ్చు. అంతేకాదు మీ ఇంటి చుట్టూ లేదా పరిసర ప్రాంతాల్లో మీ యొక్క బంధువులతో కానీ లేదా మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యక్తులతో కానీ ఏదైనా గొడవలు జరిగి ఉంటే త్వరలోనే అవన్నీ సమసిపోయే అవకాశం ఉంది. సోదరమణులతో ఆస్తి తగాదాలు, లేనిపోని ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నట్లయితే అవి కూడా మీరు ఆ విషయం నుంచి బయటపడే అవకాశాలు ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ రాశి వారిలో ఉన్నటువంటి కుంభరాశి వారు కొన్ని విషయాల్లో మరికొంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు అనారోగ్య పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి వెళ్ళి వెంటనే మీరు చెకప్ చేయించుకోవడం మంచిది. ముఖ్యంగా బీపీ, షుగర్కు సంబంధించినటువంటి వ్యాధులు మిమ్మల్ని ఇంకా వెంబాడచ్చు.
కాబట్టి కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీ యొక్క వ్యాపారం ఆర్థికంగా లేదా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో మంచి శుభ ఫలితాలను పొందుకునే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆగస్టు 6వ తేదీ నుంచి మీపై ఉన్నటువంటి నరదృష్టి నరఘోష కూడా తొలగిపోవడంతో మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా మంచి శుభయోగాన్ని పొందుకుంటారు. ఇలాంటి అదృష్టాన్ని కూడా మీరు పొందుకోలేరు అని చెప్పుకోవచ్చు. ఇక శుభవార్తల విషయానికి వచ్చేస్తే ఎప్పుడు వినని శుభవార్త, ఎవరైతే సంతానం కోసం వెయిట్ చేస్తున్నారో వారికి సంతాన యోగం, పెళ్లి వార్తలు ఇక చూస్తున్న వారికి శ్రావణ మాసంలో ఇక పెళ్లికు సంబంధించినటువంటి సంబంధం కూడా మీకు మంచిగా రావడం, అలాగే మీకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల్లోనే ఇక మీకు తగాదాలు అన్ని సమసిపోయి కోర్టు వివాదాల నుంచి మీరు బయటపడే అవకాశాలున్నాయి. కొన్ని రోజుల నుంచి మీరు పడుతున్నటువంటి ఆర్థిక మానసిక క్షోభ నుంచి కూడా బయటపడే అవకాశాలు ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మీ యొక్క భార్య తరపునటువంటి ఇక ఉన్నవారు మీకు కొన్ని బహుమతులతో ఇక మరికొంత ఆశ్చర్యపరిచే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క కుంభరాశి వారికి ఆగస్టు 6 తేదీ తర్వాత ఏ విధంగా ఉండబోతుంది. ఈ యొక్క శ్రావణ మాసంలో వీరు చేయవలసినటువంటి పరిహారాల విషయాలకు వచ్చినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క లక్ష్మీదేవి కటాక్షం పొందుకోవాలి అంటే ఇక మీరు మర్చిపోకుండా ఇక వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం మాత్రం మర్చిపోవద్దు. ఆచరించేటప్పుడు ఇక నలుగురు ముత్తైదులను మీ వెంట పెట్టుకొని ఆ ఒక్క వ్రతాన్ని మీరు పూర్తి చేసినట్లయితే ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీపై ఇక నిండుగా ఉండడమే కాదు, మీ ఇంట్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి మంచి ఆర్థిక లాభాన్ని పొందుకునే అవకాశం కూడా ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది. అంతేకాదు మీరు కొన్ని విషయాల్లో చాలా మౌనంగా ఉండడం మంచిదని చెప్పుకోవాలి. కొంతమంది మిమ్మల్ని రెచ్చగొట్టి ఇక మిమ్మల్ని గొడవలోకి రాగడం, లేదా ఇక తీసుకుంటున్నటువంటి ఏదైనా అప్పులోకి లాగడం, ఇక వేరే సంబంధించినటువంటి ఇక వివాదాల్లో కూడా లాగే అవకాశాలు ఉన్నందున ఈ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుకుంటారనేది మాత్రం మర్చిపోవద్దు. ఆగస్టు 6వ తేదీ శ్రావణ మాత్రం తర్వాత నుంచి మీకు పట్టిందల్లా బంగారమే కాబోతుంది. ఇటువంటి అదృష్టాన్ని మీరు ముందెన్నడూ కూడా చూసి ఉండరు. అటువంటి సంఘటనలు మీ జీవితంలో చోటు చేసుకుంటున్నాయి అంటే అతిశయోక్తి కాదు. అలాగే విదేశీ ప్రయాణం, అలాగే విదేశీకి వెళ్ళాలి అనుకున్న వారికి వీసా సంబంధమైనటువంటి విషయాల్లో కొన్ని ఇక పొరపాట్లు జరిగినా సరే ఆ తర్వాత మీకు వీసా సంబంధమైనటువంటి విషయాల్లో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు లేదా మీకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇక వారితో మంచి అనుబంధాన్ని ఇక ఏర్పరచుకోండి. అంతేకాదు వారికి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే వెంటనే ఇక వారిని పరిశీలిస్తూ, అలాగే వారికి ఇక ఏదైనా ఇబ్బంది కలుగుతుందా అనేది మాత్రం తెలుసుకుంటూ ఉండండి. అలాగే మీకు దగ్గరలో లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా విడిపోయినట్లయితే వాటికి సంబంధించినటువంటి కలుపుకునే ప్రయత్నం చేయండి. అది మీకు విజయవంతం, అలాగే మీకు మంచి శుభ ఫలితాలను పొందుకుంటారనేది మాత్రం మర్చిపోవద్దు. సో చూశారు కదా ఫ్రెండ్స్, కుంభరాశి వారికి ఆగస్టు 6వ తేదీ నుంచి ఏ విధంగా ఉండబోతుంది, మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం.